హలో ఎవ్రీబడి, ఇవాళ జనరేటివ్ ఏఐ మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. సిట్ రైట్ బ్యాక్. జనరేటివ్ ఏఐ మోడల్స్లో కొంచెం టర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది, సో టెన్షన్ అవ్వకుండా వింటే ఇంతేనా అనిపిస్తుంది. దీంట్లో 4 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది జిఏఎన్స్ అంటే జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్. ఈ జిఏఎన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, జనరేటర్ అండ్ డిస్క్రిమినేటర్. సో జనరేటర్ వర్క్ ఏంటి అంటే ఒక ఫేక్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, మరి ఆ డిస్క్రిమినేటర్ ఆ ఇమేజ్ ఫేకా లేదా రియలా అని చెక్ చేస్తుంది. ఈ 2 పార్ట్స్ చాలాసార్లు ఫైట్ చేసి ఫైనల్గా జనరేటర్ చాలా రియలిస్టిక్ ఇమేజెస్ క్రియేట్ చేసేలా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ ఇది విఐఈస్ అంటే వేరియేషనల్ ఆటో ఎన్కోడర్స్. విఐఈస్కి జిఏఎన్స్కి వర్క్ చేసే స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో విఐఈస్ ఏం చేస్తాయంటే న్యూ డేటా జనరేట్ చేసేటప్పుడు ఒరిజినల్ డేటాకి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండాలని ట్రై చేస్తాయి. ఈ విఐఈస్ ర్యాండమ్ వేరియేషన్స్ని యాడ్ చేసి క్లోజ్ టు ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయడంలో మంచిగా వర్కౌట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ది డిఫ్యూషన్ మోడల్స్. ఇవి ఇమేజ్ జనరేషన్లో చాలా పాపులర్. ఈ మోడల్స్ ఒక ఇమేజ్ని స్టార్టింగ్లో నాయిస్తో ఫిల్ చేసి ఆ నాయిస్ని స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేసి ఫైనల్గా ఒక క్లియర్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ ఆటో రిగ్రెసివ్ మోడల్స్. ఈ మోడల్స్ టెక్స్ట్లు, ఆడియో సీక్వెన్స్లు క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. అంటే ఒక వర్డ్ జనరేట్ చేసి నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్ట్ చేసి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ క్రియేట్ చేస్తాయి. సో మనకి లాంగ్వేజ్ మోడల్స్లో లైక్ చాట్ జీపీటీస్, ఆటో రిగ్రెసివ్ మోడల్స్ యూస్ చేసి మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే మీనింగ్ఫుల్ ఆన్సర్ ఇచ్చేలాగా ఏఐ జనరేట్ చేస్తుంది. సో ఇవాళ వీడియో కంటెక్స్ట్ ఏంటి అంటే ఈఏఎన్స్, విఐఈస్, డిఫ్యూజన్ మోడల్స్ అండ్ ఆటో రిగ్రెసివ్ మోడల్స్ అన్నీ ఒక పర్పస్తో ఏఐలో క్రియేట్ చేసాం అండ్ దే ఆర్ మేకింగ్ బిగ్ చేంజెస్ ఇన్ ద టెక్ వరల్డ్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని జనరేట్ చేసుకుని వస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మీ కామెంట్ని జనరేట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రోలీ అకాడమీ.